మీకు తెలుసా? చూద్దాం. మోషే జమ్ము పెట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన వ్యక్తిగత రక్షణకు సాదృశ్యంగా ఉంది. మరి నీకు వ్యక్తిగత రక్షణ అవసరం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి నోవాహు ఓడ కుటుంబ రక్షణకు సాదృశ్యంగా ఉంది. మరి నీ కుటుంబానికి రక్షణ కావాలని మొరపెట్టే విధంగా ఉండాలి. మరి మందసము ఇజ్రాయేలు జాతి యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి, దేవుని యొక్క కాపుదల గురించి, దేవుని యొక్క భయాన్ని గురించిన ఒక నీతి ఇజ్రాయెల్ జాతిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మందసం దేనికి ముంగుర్తుగా ఉందంటే ఇజ్రాయెల్ యొక్క జాతి రక్షణకు. 2 రాతి పలుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆయన హృదయంలో నీ యొక్క ప్రత్యేకత ఏంటో తెలియపరుస్తున్నాడు. అంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలనేది తెలియపరుస్తున్నాడు. నీతి నియమాలను కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి పలుకలు నీ హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరచుకోవాలనే ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆ రాతి పలుకల యొక్క నియమావళి నూతన నిబంధనకు వచ్చేసరికి ఇచ్చినాడండి. ఒకటి, యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆరాధించాలి అన్నది. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో 9 కలిపి ఒక మెయిన్ వాక్యం ఏంటంటే నీ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలనేది. కాబట్టి ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలన్నిటినీ మన హృదయంలో వాక్యాన్ని సాదృశ్యంగా చూపించేదిగా ఉంది. దేవుని ప్రేమించాలి. దేవుని మనసు అది, మన మనసు కూడా ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. మరి ఇతర వస్తువులన్నీ ప్రభువుని సూచిస్తున్నాయి. మరి యొక్క గుడారంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేదిగా ఉంది. గంగాళము క్రీస్తుని చూపిస్తుంది, దీపస్తంభము క్రీస్తుని చూపిస్తుంది, రొట్టెల బల ప్రభుని చూపిస్తుంది. మరి మందసం కూడా దేవుని యొక్క మహిమను చూపిస్తుంది. ఎద్దులతో ఉన్న ఒక గంగాళము మనల్ని చూపిస్తుంది, సేవకులను చూపిస్తుంది. అంటే దేవుని సేవించే వారి మీదనే క్రీస్తు యొక్క భారం కలిగి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పశువులు = దేవునికి ఇష్టమైన యాజకులు అని అర్థం. అందుకే ఆయన మత్తయి సువార్తలో ఆయన రాజుగా చూపించడం జరిగింది. మార్కు సువార్తలో ఎద్దుగా చూపించబడడం జరిగింది. లూకా సువార్తలో వైద్యుడిగా చూపించడం జరిగింది. మరి యోహాను పక్షిరాజులాగా చూపించగలుగుతున్నాడు. అంటే రాజుగా ఆయన ఉండాల్సిన నీతిని పరిశుద్ధతను చూపించడం జరుగుతుంది. మరి అలాగే ఒక పశువుగా అంటే చిట్ట చివరి వరకు తండ్రి పని చేయడానికి మాత్రమే ఆ కాడి మాండ్ల కట్లు తెగగొట్టడానికి కావాల్సిన కాడి ఆయన ధరించిన వాడుగా మనకు చూపిస్తున్నాడు. కాబట్టి సేవకుడుగా క్రీస్తు కంటే గొప్పవారం అయితే మనం కాదు. మరి ఆయన యొక్క నూతన నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ యాజకత్వాన్ని